హలో, వెల్కమ్ టు చెన్నై డిషెస్. ఈరోజైతే మీకు నేను రొయ్యలు తెచ్చాము. అది ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. రొయ్యలు తెచ్చామండి. ఇది ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. చూసి తెలియని వాళ్ళు నేర్చుకోండి. అలానే మన ఛానల్లో ఇది ఎలా వండుతానో కూడా వేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చాలా మంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అట్లీస్ట్ లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ తోలు ఇట్లా తీసేయాలండి. తీసిన తర్వాత ఇక్కడ కట్ చేసినామంటే బ్లాక్ కలర్లో ఉంటుందండి. చూడండి, మెలీస్గా బ్లాక్. కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరు. మేమైతే తీసేస్తాము. దీన్ని ఎత్తేయాలా. దీన్ని ఎత్తేసినామంటే బాగుంటుందండి. నేనైతే ఇలా ఎత్తేసిదా నేను చేస్తాను. లాస్ట్ వరకు ఉంటుందండి ఇది. ఎత్తేస్తే అంతేనండి. ఈ తల కూడా వేపుకొని తింటారు, కానీ ఇది ఎలా చేస్తారో నాకైతే తెలియదు. ఇక్కడైతే ఈ తల కూడా వేస్ట్ చేయరు, వేపుకొని తింటారు. ఏమన్నా లాస్ట్ రొయ్యండి 1 అవర్గా క్లీన్ చేస్తున్నానండి. ఇది క్లీన్ చేసేదే చాలా కష్టం. అలాగే దీన్ని తమిళ్లో అయితే ఎరా అంటారండి. మనం రొయ్యలు అంటాం కదా, ఇక్కడ చెన్నై ఎరా అంటారు. మీకు చెన్నై నుంచి ఏమన్నా వంటలు కావాలంటే మీరు కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయండి. అయితే టెంకాయ ఎక్కువ యూజ్ చేస్తారండి చెన్నైలో. టెంకాయ వేస్తేనే టేస్ట్ అంట, చాలా బాగుంటుంది. మీరు అడిగారంటే మీకు చెన్నైలో ఏ వంటకాలు ఇది ఫేమస్ కదా, అది ఫేమస్ కదా, ఇది చేసి చూపియండి అని మీరు కమెంట్స్లో అడిగారంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.